ఎన్డీఏలో మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఇంకా జేడీయూ అండ్ అదర్స్ పార్టిసిపేట్ చేయగా, మహాగఠబంధన్లో మనం చూసుకుంటే కనుక ఆర్జేడీ ఇంకా కాంగ్రెస్ వీళ్ళిద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ స్వరాజ్ పార్టీ ఏదైతే కంటెస్ట్ చేశారో, అలాగే అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఎంఐఎం పార్టీ కూడా కంటెస్ట్ చేశారు. వాళ్ళది సీమాచల్లో ఈరోజు సెకండ్ ఫేజ్ పోలింగ్ నడుస్తుంది. 2020లో సీమాచల్ ప్లేస్లో ఎంఐఎం 5 సీట్లు గెలిచింది. ఈరోజు చూసుకుంటే కనుక ఎన్డీఏ బ్యాంక్ అవుతున్న ప్లస్ పాయింట్స్ ఏంటి అనుకుంటే 20 ఏళ్లుగా ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వం లీడర్షిప్, ఇది కాకుండా 11 years ఆఫ్ నరేంద్ర మోడీ, ఈ 2 ప్లస్ పాయింట్స్ వాళ్ళు ముందు పెట్టుకుని వెళ్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అపోజిషన్ పార్టీ మహాగఠబంధన్ వాళ్ళు ఫోకస్ చేస్తున్న పాయింట్స్ ఏంటంటే యాంటీ ఎన్కంబరెన్సీ, మిస్ రూలింగ్ ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో వీటిని బ్యాంక్ చేసుకుంటా వాళ్ళు ప్రామిసెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తే 64% పోలింగ్ జరిగింది, పోలింగ్ నమోదైంది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్ పోలింగ్ ఈరోజు సీమాచల్లో జరుగుతుంది. మళ్ళీ మనం వేచి చూడాలి దాని గురించి పోలింగ్ ఎలా వస్తుంది అనేది.